హృదయాన్ని 3 భాగాలు చేసుకొని పెట్టుకోవాలి. మోషేతో ప్రత్యక్ష గుడారాన్ని చేపిస్తాడు. అది 3 భాగాలు. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం. హృదయం కూడా 3 భాగాలు అవ్వాలి. 1 ఆవరణం, అక్కడ బంధువులు స్నేహితులు ఎవరున్నా అక్కడే ఉండాలి. 2ది పరిశుద్ధ స్థలం, అక్కడ నిన్ను ఆత్మీయంగా నడుపుతున్న దేవుడు నియమించిన నాయకుడు ఉండాలి, యాజకుడు. అప్పుడు నువ్వు మండుతున్న దీపం అవుతావు, ధూపవేదిక అనుభవం వస్తుంది, సముఖపు రొట్టెల పల్ల అనుభవం కూడా నీకు వస్తుంది. ఆ తర్వాత 3వ ప్లేస్లో పరిశుద్ధ స్థలం, అక్కడ నీవు నీ దేవుడు తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు. అలా హృదయాన్ని సపరేట్గా మీరు మెయింటైన్ చేయగలిగిన రోజున ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతావు, నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉంటావు. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. దేవుడు ఎక్కడున్నాడో, నువ్వెక్కడున్నావో, అందరికంటే ఎక్కువ నువ్వు నచ్చిన వారిని దేవుని కంటే పైన పెడతావు. ఆయన అంటాడు, నాకంటే ఎక్కువ నువ్వు ఎవరిని ప్రేమించొద్దు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించుకున్నాడు. ఆయనే లేకపోతే నువ్వు లేవు.